నారి నారి నడుమురారి సూపర్ వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్య బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా ఇలాగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. ఏ నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్ సూపర్. అదే షోలో లాంచ్ చేశారు, ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బానే ఉందంటే, ఏ ఇన్నా నా పరువు నిలబెట్టా. నేను అంటున్నాను, ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు. ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇప్పటి నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే పెట్టాలి. కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్. రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్, అది బయట వాళ్ళు అన్నట్టు. మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నాయి మీ మీద, కొట్టుకున్నారు? అది కొట్టుకున్నా ఫస్ట్ మీ ఎదురు కొట్టుకుంటే తెలిసేది నీకు. నేను చెప్తుంటే వినట్లేదు సార్. అలా కాదు. వన్ థింగ్ ఇస్, నాకు లాస్ట్ 6 months వెన్ ఎవర్ వీ టాక్, వీ యూస్ టు టాక్ ఫర్ 1.5 hours. అది సో 1.5 hours లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు. ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో శివ రేంజ్ లో. నాకు హీస్ లైక్ మోర్ దెన్ ఎ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ we both know how much we are going through. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం. అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు. వాట్ ఎవర్. నాకు ఇప్పుడు 6-7 ఫ్లాప్లు, 7 ఏళ్ళు అయిందో, ఒక 6 ఏళ్ళు అయిందో ఒక హిట్ వచ్చి నాకు. మన పరిస్థితి ఒకలాగా ఉంది, ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరెవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి, మాకు మేమే చేయాలి. అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేశా ఇంతకు ముందు. ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా. అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు. సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా. బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు. బికాజ్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి, ఇంక మనం బతికి వేస్ట్. అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే, కానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారనుక ఇంకా అప్పుడు చూపిస్తాం. ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం. అది నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా. మళ్ళీ కలిసిపోవచ్చు ఒకలైనా. అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ కొన్నిసార్లు అవ్వాలి కూడా. క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే, మోసం చేస్తే మాత్రం అది టాపిక్ ఈజ్ ఓవర్. సార్ ఇదో పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి. మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు, అది మాకు తెలుసు. మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తిడుతున్నారు. ఏం పోస్టులు పెట్టాలి? నేను ఎప్పుడు చెప్తే ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా. ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా, ఇన్స్టాగ్రామ్, అది మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు. ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి? కాదు మీరు అదే చెప్పండి, ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్. పెట్టే కదా, పెట్టలేదా మనం? పెట్టలేదంట, అదే దానికి మమ్మల్ని అవుతుంటారు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇన్స్టా కానీ ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా. నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా. మన విషయం ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా.
ఇక తర్వాత మేము కూడా వదిలేసాం, ఏ సర్లే ఇప్పుడు ఆయన బాబు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసాం. నేను కానీ- అన్ని పెట్టాం కదా, నాకు కూడా ఉంది ఆ బ్యాడ్ ఇది. అంటే నేను సరే ఇప్పుడు దానికి ఇదిగోండి, ఇప్పుడు దానికి Clarity ఏ పోస్ట్ చెప్పి. క్లారిటీ సినిమాది ఎవరైనా ఇస్తే పెట్టమంటే చాలా అవి తక్కువ పెడతా. వాడతా. Personal పెద్ద మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను, ఆయన పెట్టలేదు ఏంటి. సరే మీరు 100 crores గ్రాస్ అని పెట్టండి, నేను పెడతా. రాగానే పెట్టేద్దామండి, అదే, ఎగ్జాక్ట్ గా రాగానే పెట్టేద్దాం, అది. వస్తుందని కానీ కాన్ఫిడెన్స్. వచ్చినప్పుడే పెట్టండి. వచ్చినప్పుడే. మనం అసలు తప్పు, అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా ఇప్పుడు వరకు పెట్టి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ ని మీరు ఎప్పుడు లెక్కలేదు. లెక్కలు మీరు అవును. ఇప్పుడు నేను చేసిన ఇన్ని Numbers. సినిమాలు చూసుకోండి, అదే, అదే. ఇప్పుడు దాకా ఒక్క సినిమాకి కూడా చర్వా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత గ్రాసు, మేము శతమానం భవతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము 100 కోట్లు చేసిన సినిమాలు అవి. అవును. ఏది చాలా పెద్ద ఇది 6 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా, 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదు.